హాయ్ ఫ్రెండ్స్, ఆసియా కప్ 2025లో ఇవాళ జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. ఈ మ్యాచ్ నిజంగా రోలర్ కోస్టర్లా సాగింది. చివరి ఓవర్ల వరకు ఉత్కంఠగా నిండిన పోరాటం జరిగింది. కానీ చివరికి బంగ్లాదేశ్ అద్భుతంగా రాణించి ఆఫ్ఘాన్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టాస్ గెలిచి బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే ఆఫ్ఘాన్ బౌలర్లు బలమైన ప్రెషర్ పెట్టారు. కానీ టాంజీద్ హసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని హాఫ్ సెంచరీ బంగ్లాదేశ్ స్కోర్ బోర్డ్ ని నిలబెట్టింది. మధ్య ఇన్నింగ్స్ లో కొన్ని వికెట్లు త్వరగా పడినా చివర్లో లోయర్ ఆర్డర్ మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. దీంతో బంగ్లాదేశ్ పోటీకి తగిన స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ కి వస్తే ప్రారంభంలోనే షార్మార్, జజయ్, రెహ్మాన్ ఉల్లా, గుర్బాజ్ జట్టుకి మంచి స్టార్ట్ ఇచ్చారు. ఒక దశలో మ్యాచ్ పూర్తిగా వారి వైపే తిరిగినట్లు కనిపించింది. మధ్యలో ఇబ్రహీం జాద్రాన్ కూడా కీలక రన్స్ చేశాడు. కానీ బంగ్లాదేశ్ బౌలర్లు గేమ్ ని మలుపు తిప్పారు. నాసుమ్ అహ్మద్, రిషాద్ హుస్సేన్ వరుస వికెట్లు తీయడంతో ఆఫ్ఘాన్ మధ్య వరుస కుప్పకూలింది. చివర్లో రాషిద్ ఖాన్ ప్రయత్నించిన ఆఫ్ఘాన్ విజయానికి దగ్గరగా వచ్చి కేవలం కొన్ని పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరికి బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో వారు సూపర్ 4లోకి చేరే అవకాశాలను నిలబెట్టుకున్నారు. మరోవైపు ఆఫ్ఘాన్ జట్టు తలబడడంతో టోర్నమెంట్లో వారి పరిస్థితి క్లిష్టంగా మారింది. టాంజీద్ హసన్ బంగ్లాదేశ్ విజయానికి పునాది. నాసుమ్ అహ్మద్, రిషాద్ హుస్సేన్ కీలక వికెట్లు. ఆఫ్ఘాన్ వైపు నుండి గుర్బాజ్, ఇబ్రహీం పోరాడిన విజయాన్ని అందుకోలేకపోయారు. మొత్తానికి ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ చూపించింది ఏమిటంటే క్రికెట్లో చివరి బంతి పడే వరకు ఎవరు గెలిచారో అనలేము. మరి మీరు ఏమనుకుంటున్నారు? బంగ్లాదేశ్ ఈ ఉత్కంఠభరిత విజయంతో సూపర్ 4లో ఎంతవరకు దూసుకుపోతుంది? కామెంట్స్లో మీ అభిప్రాయాలు పంచుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.